ఏ ఫెస్టివల్ అయినా లేదా ఏ పూజ వచ్చినా ఫస్ట్ మనకి గుర్తొచ్చింది పరమాన్నం అండి. అందరింట్లోని ఫస్ట్ పరమాన్నంతోనే మొదలు పెడతాం ఏ వంటైనా. పరమాన్నం పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను మీకు ఈ వీడియోలోని క్లియర్గా చెప్తాను. స్టార్ట్ చేసిద్దాం. హాయ్ ఎవ్రీవన్. పరమాన్నం రెడీ చేసుకోవటానికి ఇక్కడ ఫస్ట్ రైస్ తీసుకున్నాను. ఇది నేను కొత్త రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ తురిమిన బెల్లంని రెడీ చేసుకోండి. కాజు, ఆల్మండ్స్ రెడీ చేసుకోండి. నేను చాలా డిఫరెంట్గా పరమాన్నం రెడీ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. పచ్చి పాలు రెడీ చేసుకోండి. యాలకుల పొడి రెడీ చేసుకోండి. తర్వాత గ్యాస్ వెలిగించి పచ్చి పాలని పెట్టండి. ఈ పచ్చి పాల్లోనే నేను రైస్ని బాగా కడిగేసి వేసిస్తున్నాను. నేను చూపించినలాగే వేసుకోండి, ఏమీ కాదు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్మండ్స్ అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ ఆల్మండ్ పొడి వల్ల కూడా పరమాన్నంలోని డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుందండి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. నేను చూపించినలాగా చేసుకోండి. నెక్స్ట్ మనం రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మెల్లిమెల్లిగా కలుపుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం రైస్ అంతా బాయిల్ అవ్వాలండి. నేను పరమాన్నం చేసినప్పుడు ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయనండి. పాల్లో కూడా నేను వాటర్ యాడ్ చేయనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం రైస్ని బాయిల్ చేసుకోవాలండి. మొత్తం స్లోగా కలుపుతూనే ఉండాలి, లేదా రైస్ అంటుకుపోతుంది. కొంచెం కలిపినప్పుడు కింద నుంచి గట్టిగా కలుపుకోవాలండి. అప్పుడు మనం రైస్ మొత్తం అంటుకోదండి. చూడండి ఎలా బాయిల్డ్ వచ్చాక. ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఆల్మండ్ పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడికి ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ ఆల్మండ్ పొడి మనం వేసుకొని వల్ల పరమాన్నంలోని ఇంకా టేస్ట్ యాడ్ అవుతుందండి. మనకి పొడి వేసుకున్నప్పుడు మంచిగా కలుపుకోండి. వండలుగా ఉండకూడదు. రైసు, పాలు, ఆ పొడి మొత్తం కలిసిపోయినలాగా అలా కలుపుతూనే ఉండాలండి. మీ ఇంట్లో కొత్త రైస్ ఉంటే ఆ కొత్త రైస్తోని ఎప్పుడైనా ఇంట్లో పరమాన్నం చేయండి, చాలా డిఫరెంట్గా వస్తుంది. నెక్స్ట్ యాలకుల పొడి వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఏ పూజ అయినా వచ్చినప్పుడు మనకి గుర్తొచ్చింది ఫస్ట్ పరమాన్నం అండి. రైస్ మెత్తగా అయిన వరకు బాయిల్ చేసుకోవాలండి రైస్కి. ఇక్కడ మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫ్లేమ్కి ఆఫ్ చేసుకొని తర్వాత మనం తురిమిన బెల్లంని వేసుకొని కలుపుకోండి. ఎప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మనం బెల్లం అయినా షుగర్ అయినా యాడ్ చేయకూడదు. చేస్తే పాలు ఇరిగిపోతాయండి. చాలామందికి పరమాన్నం చేసినప్పుడు పాలు ఇరిగిపోతాయి. అది ఇదే రీజన్ అండి, గ్యాస్ ఆఫ్ చేయకుండా వేస్తారు. నెక్స్ట్ ఒక పోపు గిన్నె తీసుకొని ఘీ వేసుకోండి. కొంచెం ఘీ ఎక్కువే వేసుకోండి. ఆ ఘీ టేస్ట్ కూడా చాలా యాడ్ అవుతుంది పరమాన్నంలోని. ఇక్కడ నేను ఓన్లీ కాజువే యూస్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. కొత్తగా పెళ్ళి అయ్యి అత్తోరింటికి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ పరమాన్నం చేయమంటారు అమ్మాయికి. నేను చూపించినలాగా ఒక్కసారి చెయ్యండి, వాళ్ళకి చాలా నచ్చుతుందండి. ఇప్పుడు ఆ ఫ్రై చేసిన కాజుని పరమాన్నంలో వేసుకోండి. మొత్తం మంచిగా కలుపుకోండి. నేను చూపించినలాగా చేస్తే మీకు గట్టిగా రాదు, పాలు కూడా ఎరగదండి. అస్సలకి పర్ఫెక్ట్ పరమాన్నం మీ ముందు రెడీ అయిపోతుంది. కొంచెం రైస్ బాయిల్డ్ అవ్వటానికి టైం తీసుకుంటుంది, కానీ ఆ టేస్టే చాలా డిఫరెంట్గా వస్తుందండి. ఇప్పుడు మన ముందు వేడివేడిగా పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఏ పూజ వచ్చినా లేదా మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నేను చూపించినలాగా స్టెప్ బై స్టెప్ మిస్ అవ్వకుండా ఒక్కసారి మీ ఇంట్లో చేయండి. తర్వాత మరీ అడుగుతారు ఎలా చేయాలి అని. నేను ఈ పరమాన్నం ఎప్పుడు మా ఇంట్లో చేసినా చాలా ఇష్టంగా తింటామండి. అండ్ రుచిలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.